గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని స్పోకెన్ వర్డ్స్ మనం నేర్చుకుందాం. నేను పోయిన వీడియోలో చెప్పినట్టుగా ఈ స్పోకెన్ వర్డ్స్ని దాదాపు ఒక 300 కనుక నేర్చుకున్నట్టయితే అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడటానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయము, ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి పూర్తిగా, అప్పుడు పూర్తి అవగాహన అనేది అయితే కలుగుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి త్వరగా మీ మీద మీకు ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి, మీ మీద మీకు నమ్మకం కలగడానికి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. ఆ టిప్స్ కనుక ఫాలో అయినట్టయితే ఈ స్పోకెన్ వర్డ్స్ నేర్చుకుంటూ స్పోకెన్ ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ టిప్స్ అనేటువంటివి నేను నా నెక్స్ట్ క్లాస్ నుంచి ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క విషయం అయితే మీకు చెప్తాను. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ మీద మీకు నమ్మకం అనేటువంటిది పెరుగుతుంది. మీరు కూడా వేరే వాళ్ళతోని ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడటానికి అవకాశాన్ని అయితే మీరు పెంచుకోవచ్చు. సో మీరు నేర్చుకోవాల్సినటువంటి ఆ టిప్స్, నేను చెప్పాల్సినటువంటివి అవి నెక్స్ట్ వీడియో నుంచి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టిప్ అయితే నేను చెప్తాను. దాన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక డైరెక్ట్గా ఈరోజు మనం క్లాస్లోకి వెళ్ళినట్టయితే కొన్ని వర్డ్స్ని మనం నేర్చుకుందాం. యూజ్ అనేటువంటి పదాన్ని మనం మన డైలీ లైఫ్లో చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం. యూజ్ అంటే ఉపయోగించు అని అర్థం. ఆ ఉపయోగించు అనేటువంటి అర్థం దేని నుంచి మనం తీసుకోవచ్చు అంటే మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. యూజ్ యువర్ ఫెసిలిటీస్, యూజ్ యువర్ ఆపర్చునిటీస్, లేదంటే అంటే నీకున్న అవకాశాలను ఉపయోగించుకో, నీకున్నటువంటి పరిమితులను ఉపయోగించుకో. ఏదైనా ఒక సందర్భంలో ఒక వస్తువుని కావచ్చు, ఒక వ్యక్తిని కావచ్చు, ఒక సందర్భాన్ని కావచ్చు, దాన్ని మనకి ఫేవర్గా, మనకి అనుకూలంగా దాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే దాన్ని యూజ్ అని చెప్పేసి అంటాం. దాంట్లో ఉన్నటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవడం, దాన్ని సద్వినియోగం చేసుకోవడం, దాన్ని యూజ్ అనేటువంటి పదంలో వాడతాం. ఇక్కడ యూజ్ ప్రాపర్లీ, సరిగా ఉపయోగించు. ఇక్కడ ఉపయోగించుకోవటంలో కూడా రకరకాలైనటువంటి కాంబినేషన్స్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. ఉపయోగించుకునేటువంటి విధానం తెలియాలి. ఒక వస్తువుని కావచ్చు, ఒక సందర్భాన్ని కావచ్చు, మనకు అనుకూలంగా సిచ్యుయేషన్ ప్రకారంగా దాన్ని మన వైపు తిప్పుకునేటువంటి సామర్థ్యం కొంతమందికి మాత్రమే ఉంటుంది. కొంతమంది సగం ఉపయోగించుకొని వదిలేస్తారు, కొంతమంది ఉన్న పూర్తి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. సో కాబట్టి యూజ్ ప్రాపర్లీ, వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ ఇట్ ఈస్, యూజ్ ప్రాపర్లీ, సరిగా ఉపయోగించుకో అనేటువంటి అర్థంలో మనం ఈ పదాన్ని అయితే వాడవచ్చు. నెక్స్ట్ యూజ్ బ్రెయిన్. కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నాం, బుద్ధి ఉపయోగించు, తెలివితేటలు ప్రదర్శించు, తెలివితేటలు ఉపయోగించు, నీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించు. ఇలాంటి సందర్భంలో మనం యూజ్ యువర్ బ్రెయిన్. ఏదైనా పని చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటుగా చేయటం జరిగిందనుకోండి, జనరల్గా మనం అంటాం, ఎవరినైనా బుద్ధి ఉపయోగించి చెయ్యి, నీ తెలివితేటలు ఉపయోగించి ఆ పని చెయ్యి అంటుంటాం. సో అలాంటి సందర్భంలో యూజ్ యువర్ బ్రెయిన్, హౌ టు బికమ్ టు గుడ్ పొజిషన్, యూజ్ యువర్ బ్రెయిన్ టు బికమ్ గుడ్ బిజినెస్ మ్యాన్, యూజ్ యువర్ బ్రెయిన్ టు బికమ్ ఎ గుడ్ ప్లేయర్. సో ఈ విధంగా మనం చాలా సందర్భాల్లో యూజ్ బ్రెయిన్, నీ తెలివితేటలు ఉపయోగించు అనేటువంటి పదాలని మనం చాలా సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. సో తర్వాత షో అంటే చూపించు. షో యువర్ బుక్, షో యువర్ టాలెంట్, షో యువర్ హౌస్, షో ద వే టు రైల్వే స్టేషన్, షో యువర్ బిజినెస్ టెక్నిక్స్. సో ఈ విధంగా మనం షో అంటే చూపించు అనేటువంటి అర్థం కోసం ఎన్నో రకాలైనటువంటి పదాలని మనం షో అనేటువంటి పదాన్ని ఉపయోగించి యాడ్ చేసి చాలా సెంటెన్సెస్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. షో ద పెయింటింగ్ చూపించు.
షో ద వే టు మార్కెట్, మార్కెట్కి దారి చూపించు. షో యువర్ స్కూల్ బిల్డింగ్, నీ స్కూల్ బిల్డింగ్ చూపించు. సో ఈ విధంగా మనం షో అనేటువంటి పదాన్ని అయితే చాలా చాలా సందర్భాల్లో మనం అనుకూలంగా ఆ సిచ్యుయేషన్ బట్టి, ఆ స్థితిని బట్టి మనం ఉపయోగించవచ్చు. రెస్పెక్ట్, రెస్పెక్ట్ అంటే గౌరవం. సో జనరల్గా అంటూ ఉంటారు గివ్ రెస్పెక్ట్. ఎదుటివాడికి మనం గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని కూడా మనం తిరిగి పొందగలుగుతాం. సో రెస్పెక్ట్ అనేటువంటి పదం గౌరవము, దాని మీనింగ్ తెలుగులో ఈ విధంగా చెప్పుకోవచ్చు. రెస్పెక్ట్ ఎల్డర్స్, రెస్పెక్ట్ ఎల్డర్స్, పెద్దవాళ్ళని గౌరవించు. రెస్పెక్ట్ యువర్ టీచర్స్, ఉపాధ్యాయుల్ని గౌరవించు. ఈ విధంగా గౌరవించు ఎదుటి వాళ్ళని, అది టీచర్లే కావచ్చు, సమాజంలో పెద్దవాళ్ళనే కావచ్చు, ఇంకా ఏ సందర్భంలోనైనా మన గౌరవాన్ని కాపాడుకోవాలి అని అంటే గౌరవాన్ని చూపించాలి, గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే మన రెస్పెక్ట్ మనకి వస్తుంది. సో ఈ విధంగా రెస్పెక్ట్ అదర్స్ అని చాలా విషయాలతోని మనం ఈ రెస్పెక్ట్ అనేటువంటి పదాన్ని మనం జోడించి మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే మనం ఇంకా చెప్తూ ఉంటాం రెస్పెక్ట్ ద నేషనల్ ఫ్లాగ్, రెస్పెక్ట్ ద నేషనల్ యాంథమ్, రెస్పెక్ట్ అవర్ నేషనల్ సింబల్. సో ఇలాంటి చాలా చాలా పదాలని మనం సెంటెన్సెస్లోకి మార్చవచ్చు. ప్రే, ప్రార్థన, ప్రార్థన చేయటాన్ని ప్రే అంటాం. అలాగే ప్రే గాడ్, భగవంతుని ప్రార్థించుము. ప్రే గాడ్, భగవంతుని స్తుతించుము, భగవంతుని ప్రార్థింపుము, దైవాన్ని ప్రార్థించుము. సో ప్రే గాడ్ అనేటువంటి సందర్భంలో మనం దీన్ని వాడతాం. రెయిన్, వర్షము. రెయిన్ అంటే వర్షము, వాన. సీజన్ వచ్చిందంటే మనం వర్షాల గురించి మాట్లాడుకుంటాం. సో ఆ సందర్భంలో రెయిన్ అనేటువంటి పదాన్ని మనం వాడతాము. అలాగే ఇట్ ఈజ్ రెయినింగ్, వర్షం పడుతున్నది. ఇట్ ఈజ్ రెయినింగ్, డోంట్ గో అవుట్, వర్షం పడుతున్నది, బయటికి వెళ్ళకు. ఇట్ ఈజ్ రెయినింగ్, యూజ్ అంబ్రిల్లా, వర్షం పడుతున్నది, గొడుగు ఉపయోగించు. ఇట్ ఈజ్ రెయినింగ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఆరోగ్యం జాగ్రత్త. సో ఇలాంటి చాలా చాలా సెంటెన్సెస్ని మనం మాట్లాడవచ్చు. తర్వాత క్లౌడ్స్ అంటే మేఘాలు, క్లౌడ్స్ మేఘాలు. మేఘాలు అనేటువంటిది వర్షాన్ని ఇస్తాయి. దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై, ఆకాశంలో మేఘాలు ఉన్నాయి. దీన్ని ఇంకో విధంగా కూడా క్లౌడీ అనవచ్చు. క్లౌడ్స్ అంటే మేఘాలు, క్లౌడీ అంటే మేఘావృతము. ద స్కై ఈజ్ క్లౌడీ, ద వెదర్ ఈజ్ క్లౌడీ. వాతావరణం మేఘావృతంగా ఉంది, ఆకాశం మేఘాలతో నిండి ఉంది. దే ఆర్ రైనింగ్ క్లౌడ్స్, అవి వర్షాన్ని ఇచ్చేటువంటి మేఘాలు. ఈ సందర్భాల్లో మనం ఈ క్లౌడ్స్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే వెట్, వెట్ అంటే తడి, తేమ. నీళ్ళలో తడిసినప్పుడు కానీ, వర్షంలో తడిసినప్పుడు కానీ, ఇలాంటి సందర్భాల్లో మాత్రమే దాన్ని మనం తడి అని చెప్పేసి అనాలి. మళ్ళీ చెమటతో తడిసినప్పుడు అలా అనొద్దు, అది స్వెట్టి అంటాం, అది వేరే అనమాట. సో వర్షంలో కానీ నీళ్ళలో కానీ తడిసినప్పుడు మాత్రమే వెట్ అనేటువంటి పదాన్ని మనం వాడతాం. సో ఇక్కడ వెట్ అంటే తడి అనుకున్నాం. అలాగే డోంట్ గెట్ వెట్, డోంట్ గెట్ వెట్, నీళ్ళల్లో తడవద్దు, వర్షంలో తడవద్దు. డోంట్ గెట్ వెట్ ఇన్ రైన్, డోంట్ గెట్ వెట్ ఇన్ వాటర్ అని మనం కాషియస్గా మాట్లాడేటప్పుడు, ఒక సజెషనబుల్గా మాట్లాడేటప్పుడు ఈ పదాన్ని మనం ఉపయోగించుకుంటాం. సో ఈరోజు మనం ఈ స్పోకెన్ వర్డ్స్ని అయితే వాడాము. నేను ప్రతి క్లాస్లో కూడా కొన్ని పదాలను మాత్రమే నేను మీకు ఇస్తున్నాను.
దానికి కారణం ఉంది. చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు, రోజుకో 50 చెప్పొచ్చు. కాకపోతే అవి ఎక్కువైనాయి అంటే ఇక వాడుకలోకి మీరు వాటిని తీసుకురాలేరు. సో కాబట్టి నేను ఒక 10 నుంచి 15 మాత్రమే నేను మీకు ఇస్తున్నాను. వీటిని రోజు లేదంటే నెక్స్ట్ డే ఈ 2 రోజుల్లో కనుక మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడితే సొంతంగా కొన్ని పదాలు రాసుకోవచ్చు, సొంతంగా కొన్ని వాక్యాలను అయితే సెంటెన్సెస్ని అయితే రాయొచ్చు, అలాగే పక్క వాళ్ళతో మాట్లాడవచ్చు. ఏ రోజు ఏ వర్డ్స్ని అయితే పరిచయం చేయటం జరుగుతున్నదో ఖచ్చితంగా వాటిని మాత్రం రాయటానికి మాట్లాడటానికి ప్రయత్నం చేయండి.